హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. డైలీ గంట నుంచి 2 గంటలు వర్క్ చేస్తేనే న్యూస్ పేపర్లన్నీ చదివి మీకు ఈ వీడియో అందించడం జరుగుతుంది. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక లైక్ మాత్రమే, లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తూ, ఫస్ట్ హెడ్డింగ్, గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ అరాదే. హాజరైన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎం, మంత్రులు. తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది. గవర్నర్. రుణమాఫీతో రైతులకు పెద్ద రిలీఫ్ అని వ్యాఖ్య. కొత్త రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేశారు. బుధవారం రాజ్భవన్లో ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేబినెట్తో గవర్నర్ గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం గవర్నర్తో చీఫ్ జస్టిస్ సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బాధ్యతల స్వీకరణ తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు 28 వరకు గడువు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును ఆగస్టు 28 వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సర్కారు, ప్రైవేట్ కాలేజీతో పాటు అన్ని గురుకులాల్లోనూ ఇదే షెడ్యూల్ అమలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. పేరెంట్స్ కేవలం గుర్తింపు ఉన్న కాలేజీలోనే అడ్మిషన్లు పొందాలని సూచించారు. ఇక మరో హెడ్డింగ్, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ, బీ ఫార్మసీ తదితర కోర్సుల్లో బీ కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ షెడ్యూల్తో పాటు గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కాలేజీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని, దీన్ని పత్రికల్లో ప్రకటనగా ఇవ్వడంతో పాటు కాలేజీ వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించింది. అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల 29లోగా పూర్తి చేయాలని కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ మేనేజ్మెంట్లను ఆదేశించారు. స్టూడెంట్లు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 6 వర్కింగ్ డేస్ అవకాశం ఇవ్వాలని సూచించారు. కాగా ఇంజనీరింగ్ కాలేజీలో 70% సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తుండగా 30% మేనేజ్మెంట్ కోటాలో నింపుతారు. నిబంధనల ప్రకారమే మేనేజ్మెంట్ కోటా సీట్లను కాలేజీలో నింపాలని, లేకపోతే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంజనీరింగ్లో 81,490 మందికి సీట్లు. సెకండ్ ఫేజ్ ఎబ్సెట్ సీట్ల కేటాయింపు. కంప్యూటర్ సైన్సే 98.12% సీట్ల భర్తీ. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో 2వ విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. 2 ఫేజుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 86,509 సీట్లకు గాను 81,490 సీట్లు స్టూడెంట్లకు అలాట్ అయ్యాయి. మరో 5,019 సీట్లు మిగిలాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీ దేవసేన బుధవారం ప్రకటన విడుదల చేసిరు. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా 2 విడతల్లో కలిపి 94.20 సీట్లు నిన్నాయి. కాగా 2వ విడతలో కొత్తగా 2,788 మందికి సీట్లు అలాట్ చేయగా, స్లైడింగ్ ద్వారా 22,848 మందికి సీట్లు కేటాయించారు. ఆప్షన్లు తక్కువగా పెట్టుకున్న 9,084 మందికి సీట్లు అలాట్ కాలేదు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 6,476 మందికి సీట్లు కేటాయించారు. 87 కాలేజీల్లో 100% సీట్లు అలాట్ కాగా, వీటిలో 80 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 2లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఆగస్టు 2వ తారీఖు రేపటి వరకు. ఫస్ట్ ఫేజ్లో కన్వీనర్ కోటా కింద 78,694 సీట్లు అందుబాటులో ఉండగా, సెకండ్ ఫేజ్లో కన్వీనర్ కోటాలో మరిన్ని సీట్లకు సర్కారు అనుమతి ఇవ్వడంతో 86,000 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్ సైన్స్లో మిగిలింది 1,156 సీట్లే. కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకు ఫుల్ డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఈ కోర్సులో మొత్తం 61,329 సీట్లుండగా 60,173 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. కేవలం 1,156 సీట్లే మిగిలాయి. సిఎస్సిలో 388, సిఎస్ఎంలో 303 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో 98.12% భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో 16,573 సీట్లకు 14,890 సీట్లు నిండినాయి. సివిల్, మెకానికల్, దాని అనుబంధ కోర్సుల్లో 7,429 సీట్లకు 5,591 సీట్లు భర్తీ కాగా, ఇతర బ్రాంచుల్లో 1,178 సీట్లకు 831 సీట్లు అలాట్ అయినాయి. రేపు 25,000 మంది టీచర్లతో సీఎం సభ. ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లు. 5 డిమాండ్లను సర్కారు ముందు పెట్టిన టీచర్ల జేఏసీ. నేతలతో చర్చించిన ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి.
రాష్ట్రంలో ఇటీవల ప్రమోషన్లు పొందిన 25,000 మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కృతజ్ఞతా సభకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి సెగ్మెంట్ నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి టీచర్లను నగరానికి తీసుకురానున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఎంఈఓ, జిల్లా స్థాయిలో డిఓ నోడల్ ఆఫీసర్లుగా ఉండి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్ల జేఏసీ నేతలతో బుధవారం అసెంబ్లీలో ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. టీచర్ల నేతలు ప్రధానంగా 5 డిమాండ్లను సర్కారు ముందు పెట్టనున్నారు. కామన్ సర్వీస్ రూల్స్ అమలు, సిపిఎస్ రద్దు, పిఎస్హెచ్ఎం పోస్టులు, స్కూళ్లకు ఉచిత విద్యుత్తు, బడుల్లో స్వీపర్ల ఏర్పాటు లాంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వేం నరేందర్ రెడ్డి చెప్పినట్టు టీచర్ల జేఏసీ నేతలు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో ఈ డిమాండ్లలో కొన్నింటిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టీచర్ల జేఏసీ నేతలు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. సభ విజయవంతానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో టీచర్ల జేఏసీ నేతలు బీరెల్లి కమలాకర్రావు, మారెడ్డి అంజిరెడ్డి, కృష్ణుడు, జంగయ్య, అశోక్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక నేటి నుంచి 6 నెలలు ఉద్యోగుల బదిలీపై నిషేధం. ఆర్థిక శాఖ ఉత్తర్వులు. ఉద్యోగుల సాధారణ బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గురువారం నుంచి 6 నెలల పాటు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ శాఖలను బదిలీ ఉండదని, ఆ తర్వాత కూడా పరిపాలన సౌలభ్యం కోసం అవసరమైతే ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఆ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి ద్వారా ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు చేసిరు. ఈ ఉత్తర్వుల్లో ఎలాంటి ఉల్లంఘన జరిగినా ఆయా ఉద్యోగుల వేతనాలు చెల్లించవద్దని ట్రెజరీ శాఖను ఆదేశించారు. కేవలం పదోన్నతులు, పోస్టుల రద్దు, రివర్షన్లు, మాతృశాఖకు పంపడం, డిప్యుటేషన్లు మాత్రమే అనుమతించాలని, అది కూడా ఏ ఉద్యోగికి స్థానచలనం కలగకుండా స్పష్టమైన ఖాళీల్లో మాత్రమే భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఖాళీగా ఉన్న పోస్టుల్లోని కనీసం 1 ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు సహేతుక కారణాలు చూపి ఆర్థిక శాఖ అనుమతితో బదిలీ చేయవచ్చని వెల్లడించారు. 6 కోర్సులు, 2,000 మంది విద్యార్థులు. స్కిల్ వర్సిటీలో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు. తొలుత 6 రంగాల కోర్సులతో తరగతులు. రాష్ట్రంలో నిరుద్యోగితను తగ్గించడం, ప్రైవేట్లో యువతను పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముచ్చెర్లలో రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు నిర్వహించనున్నారు. తొలి ఏడాది 6 రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులకు ప్రవేశపెడతారు. 2,000 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. క్రమంగా అడ్మిషన్ల సంఖ్యను 20,000కు పెంచుతారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ వర్సిటీలో ఇంటర్ తర్వాత చదివే 3 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఏడాది డిప్లొమా, 3 నుంచి 4 నెలల వ్యవధి ఉండే సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న 17 ప్రధాన రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే కొత్త కోర్సులను ఐటీ పరిశ్రమల శాఖ ఇప్పటికే గుర్తించింది. సర్కారు గుర్తించిన ప్రాధాన్య రంగాల్లో ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్ అండ్ కామిక్స్ తదితరాలు ఉన్నాయి. ప్రతి కోర్సుకు సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీతో భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. ఈ మేరకు ఆయా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్. 2 నెలల పాటు విద్యార్థుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 4 విడతల్లో పూర్తి. ఎన్ఎంసీ నీట్ యూజీ కౌన్సిలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నేషనల్ మెడికల్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీనివాస్ బుధవారం వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారమే కౌన్సిలింగ్ ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు 2 నెలల పాటు కొనసాగనున్నాయి. కౌన్సిలింగ్ ఆన్లైన్లో 4 విడతల్లో జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన అర్హులైన విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని, మెరిట్ అండ్ ఛాయిస్ ప్రతిపాదికన విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గత శుక్రవారం రోజే నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు వెల్లడించారు. వాటిలో 17 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చినాయి. మునుపటి ఫలితాలతో పోలిస్తే నెంబర్ 1 ర్యాంక్ సాధించిన విద్యార్థుల సంఖ్య 75% తగ్గిపోయింది. ఐఐటి ఢిల్లీ నిపుణుల సూచనల మేరకు 29వ ప్రశ్నకు సమాధానం మారిపోవడంతో ఈ మార్పు చోటు చేసుకుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.